సిద్దిపేట పట్టణానికి చెందిన 2014 సంవత్సరంలో బోయగల్లికి చెందిన వేదాశ్రీ, అదేవిధంగా బారిమాం చౌరస్తాలో ఉన్నటువంటి నాసర్పుర దగ్గరలో ఉన్నటువంటి దరిపల్లి వెంకటేష్తో వివాహం జరగడం జరిగింది. అందులో భాగంగానే వారిద్దరూ వైవాహిక జీవితం చాలా చక్కగా సాగి 2015వ సంవత్సరంలో ఒక కూతుర్ని కూడా వాళ్ళు పుట్టడం జరిగింది. అందులో భాగంగానే వారు వైవాహిక జీవితం జరుగుతున్న సందర్భంలో ఈ యొక్క దరిపల్లి వెంకటేష్ అని అతను రోజాగా అంటే ట్రాన్స్జెండర్గా మారడంతో వారిద్దరి మధ్య తగాదాలు కూడా జరగడం జరిగింది. అందులో భాగంగా ఖచ్చితంగా ఈ యొక్క దరిపల్లి వెంకటేష్ను ఏదో విధంగా చంపాలనే ఉద్దేశంతో 18 లక్షల సుపారీ ఇచ్చి గతంలో మధ్యవర్తుల ద్వారా పెట్టి వారు ఈ యొక్క చంపేయడం జరిగింది. అందులో భాగంగా పట్టణ సిఐ కృష్ణారెడ్డి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ కేసు విషయంలో ఎవరిని అక్యూజ్గా తీసుకున్నారు, ఏం జరిగింది గతంలో? ఇప్పుడు మీరు ఎవరైతే ఇప్పుడు చెప్పారో దరిపల్లి వెంకటేష్ అలియాస్ రోజా ట్రాన్స్జెండర్గా మారడం జరిగింది అతని తర్వాత కాలంలో. వాళ్ళకి ఇద్దరికి 2014 సంవత్సరంలో వివాహం జరిగింది. తర్వాత 2015లో వాళ్ళకు ఒక పాప కూడా పుట్టడం జరిగింది. తర్వాత ఇతని ట్రాన్స్జెండర్ లక్షణాలు అతనికి ఉండడం, అతను అలాగా బిహేవ్ చేయడంతో ఆమెను వేధించడం, ఈ వేధింపులు అయిపోయిన కొద్ది కాలం తర్వాత మాట్లాడడం, మళ్ళీ రావడం పోవడం జరుగుతూ ఉంది. తర్వాత 2019 సంవత్సరంలో అతను పూర్తిగా ట్రాన్స్జెండర్గా మారి ఆ సర్జరీ కూడా చేయించుకోవడం జరిగింది. ఈ విషయంలో వాళ్ళకి తర్వాత కూడా అతను ఈమె మీద కోపంతో, ఈమె స్కూల్లో అకౌంటెంట్గా పనిచేస్తుండే, ఆ పనిచేసిన దగ్గర కూడా వెళ్ళి అక్కడ పనిచేసిన చోట ఇతను ఆమెని హెరాస్ చేయడము, వాళ్ళ హిజ్రాల ఏదైతే ఉన్నదో చప్పట్లు కొట్టడం, లేకపోతే బట్టలు ఇప్పదీసి అసభ్యంగా ప్రవర్తించడంతో వాళ్ళు ఆమెని అక్కడ స్కూల్లోకి వెళ్ళి పని మానిపించడం జరిగింది. తర్వాత ఆమె వేరే దగ్గర పనికి చేరింది. మళ్ళీ అక్కడ కూడా ఇతను అదేవిధంగా హెరాస్ చేస్తూ ఉండడంతో అతను ఎట్లయినా చంపాలనే ఉద్దేశంతో ఆమెకి పరిచయం ఉన్నటువంటి బోయిని రమేష్ అనే వ్యక్తికి, తర్వాత మరియు మన సిద్దిపేట పట్టణంలోనే కాకతీయ ఫుట్వేర్ షాప్ నడుపుతాడు రమేష్ అని, ఇంకొక రమేష్, అతన్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. అతను 18 లక్షల రూపాయలకి ఏదో మాట్లాడుకున్నారని చెప్పి ఆమె కన్ఫెస్ చేసింది. అందులో భాగంగా 4,60,000 రూపాయలు కూడా ఆమె అతనికి ఇవ్వడం జరిగింది. చేసిన తర్వాత డిసెంబర్ 12వ తారీఖు అంటే తెల్లవారుజామున సమయంలో ఎవరైతే ఈ వాళ్ళ ప్లాన్ ప్రకారం ఎవరైతే ఉన్నారో అతను ఇప్పల శేఖర్ అనే వ్యక్తి, ఇంకొక అతను నంగనూరు మండలం నాగరాజపల్లికి చెందినటువంటి వ్యక్తి, అతను వచ్చి ఈమెని అప్పటి వరకు ఎంగేజ్ చేయడం జరిగింది. ఎంగేజ్ చేసి నైట్ బీర్లు కూడా తాగిన తర్వాత తెల్లవారుజామున సుమారు 3-4 గంటల ప్రాంతంలో అతన్ని ఈ శేఖర్ మరియు ఇంకా ఇద్దరు వ్యక్తులు, వాళ్ళ వివరాలు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి, వాళ్ళు అతన్ని పడుకున్న తర్వాత ముఖం మీద దిండుతో అదిమి చంపడం జరిగింది. ఈ ప్లాన్లో భాగంగా ఉన్నటువంటి అతని భార్య వేదశ్రీ మరియు సహకరించినటువంటి బోయిన్ రమేష్ మరియు ఈ హత్యలో పాల్పంచుకున్నటువంటి ఇప్పల శేఖర్ని అరెస్ట్ చేసి మేము రిమాండ్కి పంపడం జరిగింది. అంటే డిసెంబర్ 11కి సంబంధించి అప్పటి నుంచి ఒక 1 మంత్ వరకు మీ యొక్క ఇన్వెస్టిగేషన్లో ఏ కోణం ద్వారా బయటకు తీశారని చెప్పొచ్చు ఈ అంశాన్ని? ఇనీషియల్గా మేము అన్యాచురల్ డెత్ దాంట్లోనే మేము కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ చనిపోయిన దాంట్లో వాళ్ళకు కూడా ఎట్లాంటి క్లూస్ లేవు, పేరెంట్స్ కూడా ఏం జరిగి ఉంటుంది అనేది. వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో చంద్రకళ, ఆమె ఫిర్యాదు మేరకు మేము ఇన్వెస్టిగేట్ జరిగింది. తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా మాకు కొన్ని సీన్ ఆఫ్ అఫెన్స్ కానీ లేకపోతేనేమో జరిగిన తీరు కూడా కొంత అనుమానాస్పదంగా కనిపించింది. దాంట్లో మేము మా టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఎవరెవరైతే సంబంధించిన ఆమెకి ఇతనికి ఎవరితోనన్నా గొడవలు ఉన్నాయా లేకపోతే అతని వైవాహిక జీవితం దాని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మిగతా టెక్నికల్ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని మేము వీళ్ళని కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. అంటే వేదశ్రీకి సంబంధించి వేదశ్రీతో పాటు 5 కూడా ఇందులో పాల్గొన్నట్టు తెలిసింది. ఎంతమందిని పట్టుకున్నారు, ఎంతమంది పరాల్లో ఉన్నారు సార్? ఇప్పటి వరకు ఇందులో ఈ హత్య కేసుకు సంబంధించినటువంటి దాంట్లో 3 మేము రిమాండ్ చేయడం జరిగింది. ఇంకా మిగతా 3 వ్యక్తులు పరారీలో ఉన్నారు. వారి గురించి కూడా మేము గాలింపు చర్యలు చేపడుతున్నాం. అంటే ఇప్పటికీ 6 ఇందులో పాల్గొన్నారు. వేదశ్రీకి సంబంధించి ఇందులో వారితో పాటు 5 కూడా అంటే ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే 3 పట్టుకొని రిమాండ్ చేయడం జరిగింది. ఇంకా 3 పరారీలో ఉన్నారని చెప్పి స్థానిక 1 టౌన్ సిఐ కృష్ణారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.